యాలల మండలంలోని ప్రసిద్ధ జొంటుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం హుండీ శనివారం లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం దేవాలయం జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని, ఆ సందర్భంగా ఈసారి 4 నెలలకు హుండీ శనివారం లెక్కించగా 64,607 రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ లెక్కింపులో బండమీదిపల్లి సర్పంచ్ నరేష్, యాలల సహకార సంఘం మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, అగ్గని రూప సర్పంచ్ వెంకటయ్య, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, యాతిరెడ్డి, ఆలయ చైర్మన్ శ్యామ్ సుందర్రావు, మహిపాల్, ఆలయ మేనేజర్ రాజేందర్ రెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ ప్రణీత్, శాంత్ కుమార్, గ్రామస్తులు తదితరులున్నారు. దేవస్థానం జొంటుపల్లి. నేను ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరము మార్చిలో జాతర ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి 4 నెలలకు ఒకసారి హుండీ ఇస్తాము. ఇక్కడ 64,607 రూపాయలు హుండీ వచ్చింది. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ కళ్యాణోత్సవము అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ తాండూరులో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారి కోఆపరేషన్ తోటి, పెద్దల కోఆపరేషన్ తోటి, అందరి కోఆపరేషన్ తోటి ఇక్కడ వంశపారంపర్యమైన ధర్మకర్తల నుండి కూడా ఇక్కడ బ్రహ్మోత్సవం చాలా మంచిగా జరిగిందని కోరుకుంటున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.